నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వై నాట్ 175 అంటూ సింహం సింగిల్గా దిగిందానంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా మరోసారి అధికార పీఠం మీద కూర్చోబెడుతోంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. మా వాల్గా న్యూస్ కూడా జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం దక్కబోతుందనేది కూడా తేల్చిన అంశం అయితే ఇప్పుడు మనం చెప్పక తప్పదు. మరోవైపు వాల్గా న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ 2024 విషయానికి వద్దాం. మా వాల్గా న్యూస్ చేపట్టినటువంటి ఈ సర్వేలో పార్టీ వైజ్ సీట్ షేర్స్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 107 స్థానాలు గెలుపొందబోతోంది. అవసరమైతే కొన్ని అనివార్య పరిస్థితుల్లో మరి ఒక 5 స్థానాలు పెరగవచ్చు, ఆ 107లోనే 5 స్థానాలు తగ్గచ్చు. ఇక్కడ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి ఈ కూటమికి ఈ 3 పార్టీలకు సంబంధించి కూటమి అభ్యర్థులు 67 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సో 67 నుంచి ఒక 5 స్థానాలు పెరగవచ్చు, మరి ఒక 5 స్థానాలు తగ్గొచ్చు అనేది పార్టీ వైజ్ సీట్ షేర్ అనేది మా వాల్గా న్యూస్ సర్వేలో ఒక నిర్ధారణ అయింది. సో ఓవరాల్గా చెప్పుకుంటే కనుక మనం ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక 7 నియోజకవర్గాలు అయితే ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాలు మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ 175 నియోజకవర్గాలు 25 ఎంపీలు పరిధిలో ఉన్నటువంటి ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ఓడిపోతున్నారు, జనసేన గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తోందా, బీజేపీ గెలిచే అభ్యర్థులు ఎవరు అనేది మీకు సవివరంగా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ మనం అరకు విషయాన్నే తీసుకుందాం. ఈ అరకు విషయంలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అయితే ఉన్నాయి. ఇక్కడ 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. పాలకొండలో వైఎస్ఆర్సీపీ గెలుపొందబోతోంది. పాలకొండ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ విశ్వేశ్వరాయ్ కళావతి ఆమె గెలుపొందబోతున్నారు. ఇక కురుపాం విషయానికి వస్తే గనక వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అది. ఇక్కడ అలజంగి జోగారావు పార్వతీపురం గెలవబోతున్నారు. ఇక సాలూరు విషయానికి వస్తే గనక పీడిక రాజన్న దొర ఆయన కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకోబోతున్నారు. అలాగే అరకు వ్యాలీ కూడా వైఎస్ఆర్సీపీ వశం కాబోతోంది. అరకు వ్యాలీలో రేగం మత్స్య లింగం, సో ఆయన కూడా అరకు వ్యాలీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసేలా ఒక ఖచ్చితమైన రిజల్ట్తో ఆయన ఉండబోతున్నారు. ఇక పాడేరు విషయానికి వస్తే గనక మత్స్యరాస విశ్వేశ్వరాజు పాడేరులో వైఎస్ఆర్సీపీ కూడా గెలవబోతోంది. ఇక రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ నాగులాపల్లి ధనలక్ష్మి అక్కడ ఆమె మిరియాల శిరీష్ పైన గెలుపొందబోతున్నారు, అది కూడా వైఎస్ఆర్సీపీ. అరకు ఎంపీతో పాటు ఇక్కడ వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు కూడా టోటల్ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా కూటమికి దక్కే అవకాశం లేదు అనేది మా వాల్గా న్యూస్ సర్వేలో తేటతెల్లమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పొచ్చు. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే గనక శ్రీకాకుళం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళంలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట. ఇక ఇచ్చాపురంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. పిరియా విజయ గెలవబోతున్నారు. అక్కడ ఎవరిపైన బెండలం అశోక్, ఇక్కడ కూటమి అభ్యర్థి బెండలం అశోక్ ఉన్నారు. పిరియా విజయ గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ ఇచ్చాపురంలో. ఇక పలాస చూసుకుంటే గనక ఇక్కడ అనూహ్యంగా టీడీపీ గెలవబోతోంది. గౌతు శిరీష ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు ఓడిపోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక టెక్కలి విషయం కూడా చూసుకుంటే గనక టీడీపీఏ గెలవబోతోంది. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఓడిపోబోతున్నారు. కింజిరాపు అచ్చెన్నాయుడు ఆయన ఆల్రెడీ టెక్కలి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పాతపట్నం విషయానికి వద్దాం. రెడ్డి శాంతి అలాగే మామిడి గోవిందరావు వీళ్ళిద్దరి మధ్య కూడా పాతపట్నంలో రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఇక అలాగే శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, గోండు శంకర్ మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది. ఇక్కడ శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అయితే గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆముదాల వలస తమ్మినేని సీతారాం, కోన రవికుమార్ ఆముదాల వలసలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తమ్మినేని సీతారాం ఓటమి అంచున ఉన్నట్లుగా కూడా మా సర్వేలో నిర్ధారణ అయింది. ఇక నరసన్నపేట ధర్మాన కృష్ణప్రసాద్, బొగ్గు రమణమూర్తి. నరసన్నపేట కూడా ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట వేదికగా ఆయన ఓటమి చూసే అవకాశం ఉంది. మా సర్వేలో నరసన్నపేట ఎమ్మెల్యేగా బొగ్గు రమణమూర్తి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే
ఇక్కడ శ్రీకాకుళంలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 7 ఉంటే 4 టీడీపీ దక్కించుకోబోతోంది, 3 వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోబోతోంది. సో 7 3 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 4 గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలింది. ఇక విజయనగరం విషయానికి వద్దాం. ఇక విజయనగరం కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఒక ఎంపీ సెగ్మెంట్. సో ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ 5 గెలుచుకోబోతోంది, టీడీపీ 2తో సరిపెట్టుకోబోతోంది. ఎవరెవరు ఇక్కడ గెలిచే వాళ్ళు అంటే గనక ఎచ్చెర్ల వైఎస్ఆర్సీపీ గొర్లె కిరణ్ కుమార్ గెలవబోతున్నారు. రాజాం టీడీపీ కొండూరు మురళీమోహన్ గెలవబోతున్నారు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది. ఇక బొబ్బిలి విషయానికి వస్తే గనక ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. బొబ్బిలి ఆర్ఎస్పీ కేకే రంగారావు, బేబీ నైనా అని అంటారు ఈయన్ని. సో బొబ్బిలిలో టీడీపీ బాగా వేసింది. ఇక మిగతా అన్ని కూడా చీపురుపల్లి కావచ్చు, గజపతి నగరం కావచ్చు, నెల్లిమర్ల కావచ్చు, విజయనగరం కావచ్చు, వరుసగా ఈ 4 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కవిసం చేసుకుపోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఈ 7 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ కేవలం 2 గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మా వాల్గా న్యూస్ సర్వేలో నిర్ధారణ అయింది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే కనుక విశాఖపట్నం ఎంపీ పార్లమెంటు పరిధిలో సుమారుగా 7 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ ఇందాక విజయనగరం ఏదైతే చూసామో అవే స్థానాలు ఇక్కడ రిపీట్ కాబోతున్నాయా అని అంటే కనుక ఇక్కడ మనం గణాంకాలు చూస్తే వైఎస్ఆర్సీపీ 5 గెలవబోతోంది, టీడీపీ 2 స్థానాలతోనే సరిపెట్టుకోబోతోంది. ఇక ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎస్ కోట టీడీపీ కైవసం చేసుకోబోతోంది. ఎస్ కోటని ఇక్కడ కోళ్ల లలితా కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. భీమిలి వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోబోతోంది. మళ్ళీ అవంతి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎంవివి సత్యనారాయణ, ఆయన ప్రజెంట్ వైజాగ్ ఎంపీగా ఉన్నారు ఎంవివి సత్యనారాయణ. సో ఆయన పరిధిలో ఇప్పుడు అక్కడ బొత్స ఝాన్సీ వైజాగ్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ కేటాయించింది. ఎంవివి సత్యనారాయణని విశాఖపట్నం ఈస్ట్ అభ్యర్థిగా ప్రకటించింది. సో ఆయన పరిధిలో ఉన్నారు, ఆయన ఇప్పుడు గెలవబోతున్నారు. విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ అయితే గెలవబోతున్నారు. ఆయన చేతిలో వెలగపూడి రామకృష్ణబాబు ఓటమి చెందుతారని మా సర్వేలో నిర్ధారణ అయింది. ఇక విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది. ఖచ్చితంగా ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం నార్త్ కేకే రాజు, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు ఇక్కడ గెలవబోతున్నారు. ఇక్కడ అనూహ్యంగా విష్ణుకుమార్ రాజు, బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఓటమి చెందుతారంటూ కూడా మా సర్వేలో నిర్ధారణ అయింది. ఇక విశాఖపట్నం వెస్ట్ ఇక టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ అడారి ఆనంద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మట్టి గరిపించబోతున్నారు. పీజీవీఆర్ నాయుడు గణబాబు అని అంటారు ఈయన్ని. సో విశాఖపట్నం వెస్ట్లో టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు గెలుపొందబోతున్నారు. ఇక గాజువాక విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. గుడివాడ అమర్నాథ్ ఒక మంత్రిగా ఉన్నారు మొన్నటి వరకు, ఐటీ శాఖ మంత్రిగా. సో గుడివాడ అమర్నాథ్ అలాగే పల్లా శ్రీనివాసరావు మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే జరగబోతోంది. ఖచ్చితంగా గాజువాకలు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తోంది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ సమక్షంలో మొన్నటి వరకు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఈసారి గాజువాక నుంచి పోటీ చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే వైజాగ్ పార్లమెంటు విషయానికి కనుక మనం చూసుకుంటే కనుక ఓవరాల్ ఉమ్మడి విశాఖ జిల్లా వైజ్ మనం చూసుకుంటే 2019లో ఆ రోజు 11 స్థానాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. కేవలం 4 అంటే 4 స్థానాలు టీడీపీ సరిపెట్టుకుంది. ఆ 4 స్థానాలు ఏమిటంటే వైజాగ్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో అర్బన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నటువంటి టీడీపీకి ఈసారి భంగపాటు తప్పదా అని అంటే గనక ఖచ్చితంగా ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, సౌత్ వైఎస్ఆర్సీపీ, నార్త్ వైఎస్ఆర్సీపీ, ఒక్క వెస్ట్ ఒకటి టీడీపీ దక్కించుకోబోతుంది అన్నట్లుగా మా సర్వేలో నిర్ధారణ అయింది. సో అంతకంటే గతంలో కంటే ఇప్పుడు వైజాగ్లో టీడీపీ గ్రాఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒకటి చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం. ఇక ఇందులో వైఎస్ఆర్సీపీ 2 సరిపెట్టుకోబోతోంది,
టీడీపీ 2 సరిపెట్టుకోబోతోంది. ఇక్కడ అనూహ్యంగా ఎప్పుడు సూదిలో లేనటువంటి జనసేన పార్టీకి ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ వేదికగా 3 స్థానాలు దక్కబోతున్నాయట. మా వాల్గా సర్వే కూడా ఇదే హైలైట్ చేసినటువంటి ఒక అంశం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక చోడవరం కరణం ధర్మశ్రీ మాడుగుల వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. చోడవరం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఇక్కడ మాడుగులకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గెలవబోతున్నారు. అలాగే అనకాపల్లి జనసేన పార్టీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ గెలవబోతున్నారు. పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలవబోతున్నారు. యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరాపు విజయ్ కుమార్ ఆయన కూడా గెలవబోతున్నారు. సో అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలిని ఈసారి జేఎస్పీ వశం చేసుకోబోతోంది. ఇక పాయకరావుపేటలో టీడీపీ, నర్సీపట్నంలో టీడీపీ ఇక్కడ చేజెక్కించుకోబోతున్నాయి. పాయకరావుపేటలో వంగలపూడి అనిత, ఆల్రెడీ పాయకరావుపేటలో వంగలపూడి అనిత కంబాల జోగుల పైన ఆమె గెలిచే అవకాశాలున్నాయి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే గనక నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ గణేష్, పూరి జగన్నాథ్ తమ్ముడే పెట్ల ఉమాశంకర్ గణేష్ 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు ఆయన చింతకాయల అయ్యన్న పాత్రుడు, అక్కడ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నేత. పైగా నోటి దురుసు ఎక్కువగా ఉంటుంది. అధికారులను కానీ వీళ్ళందరినీ కానీ తిట్టిపాడేయడంలో ఆయన అందివేసిన చెయ్యి అంటూ కూడా ఆయనకి విమర్శలు, ఆరోపణలు ఉంటాయి. సో అయ్యన్న పాత్రుడు ఈసారి పెట్ల ఉమాశంకర్ గణేష్ పైన గెలవబోతున్నారు. సో నర్సీపట్నం అనేది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నర్సీపట్నం వేదికగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దూరం కాబోతోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ టోటల్ అనకాపల్లి ఎంపీ స్థానంలో 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 2, టీడీపీ 2, జనసేన పార్టీ 3 స్థానాలు కైవసం చేసుకోబోతున్నాయి. ఇక కాకినాడ జిల్లా కేంద్రంగా చూసుకుందాం. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అని, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా అని, రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా అని, కోనసీమ జిల్లా కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఇక్కడ విభజించడం జరిగింది. నియోజకవర్గాల జిల్లాల వారీ పునర్విభజన ప్రకారంగా అయితే ఇక్కడ కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాల విషయం మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ తుని, అలాగే ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. ఇక్కడ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాలే పరిమితం అవుతోంది. టీడీపీ 3 స్థానాలు, జనసేన పార్టీ ఇక్కడ 2 స్థానాలు కొట్టబోతోంది. తుని విషయంలో దాడిశెట్టి రాజా అక్కడ యనమల రామకృష్ణుడి కూతురు దివ్య పరాభవం అవ్వబోతున్నారు దాడిశెట్టి రాజా చేతిలో. సో వైఎస్ఆర్సీపీకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తుని వేదికగా దాడిశెట్టి రాజా మరోసారి గెలుపొందుకోబోతున్నారు. ఇక ప్రతిపాడు వేదికగా టీడీపీ, ప్రతిపాడు వరుపుల సుబ్బారావు చేతిలో టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ ఆమె గెలవబోతున్నారు. ఇక పిఠాపురం వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తారని వాల్గా న్యూస్ సర్వేలో తేలింది. ఇక్కడ వంగ గీత ఇంటిదారి పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కూడా మా సర్వేలో తేలినటువంటి అంశం. ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే కనుక కాకినాడ రూరల్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కురసాల కన్నబాబు ఓడిపోయే పరిస్థితి ఉంది. సో కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పంతం నానాజీ చేతిలో, అంటే జనసేన అభ్యర్థి చేతిలో ఆయన కురసాల కన్నబాబు ఓడిపోబోతున్నారు. సో కాకినాడ రూరల్ ఇది వైఎస్ఆర్సీపీకి మైనస్ అయిపోయింది. ఈసారి పెద్దాపురం వేదికగా టీడీపీ నిమ్మకాయల చినరాజప్పని సిట్టింగ్ ఎమ్మెల్యేనే పెట్టి ఈసారి పోటీలో నిలిపింది. నిమ్మకాయల చినరాజప్ప ఈసారి మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే విధంగా ఉన్నారా అంటే కనుక ఖచ్చితంగా మా సర్వేలో కూడా తేలినటువంటి అంశం. పెద్దాపురం వేదికగా దౌలూరు దొరబాబు ఓడిపోబోతున్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత. సో టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్ప గెలవబోతున్నారు అనేది మా సర్వేలో తేలింది. ఇక కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అక్కడ కాకినాడ సిటీ కొండబాబు, వనమాడి వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ. మరోసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మన సర్వేలో తేలినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక జగ్గంపేట టీడీపీ తరపున గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగ్గంపేటలో తోట నరసింహం ఓడిపోబోతున్నారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన పేరు జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ. జ్యోతుల నెహ్రూ టీడీపీ అభ్యర్థిగా జగ్గంపేట వేదికగా ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాలతో పరిమితం కాగా
టీడీపీ 3 స్థానాలు, జనసేన పార్టీ 2 స్థానాలు. ఇందాక మనం చెప్పుకున్న అనకాపల్లి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి స్థానాలు 7 అయితే అందులో 3 జనసేన కొట్టింది. ఇక్కడ కాకినాడ వేదికగా 2 స్థానాలు దక్కించుకోబోతుంది. అంటే ఇక్కడికే జనసేన పార్టీ 5 స్థానాలు దక్కించుకుందని అర్థమవుతుంది ఈ గణాంకాలను బట్టి చూస్తే. ఇక అమలాపురం కోనసీమ జిల్లా కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడం అనేది ఇది ఒక పేరు పెట్టిన విషయం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ క్రమంలో రామచంద్రాపురం మా వాల్గా టీం వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వే చేస్తే అక్కడ మనకు తేలిన అంశం ఏమిటంటే రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అక్కడ ఆల్రెడీ ఇతను సుభాష్ వాసంశెట్టి సుభాష్ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన వెనుదిరగబోతున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఇక్కడ ఆల్రెడీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ అక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ముమ్మిడివారం ఆల్రెడీ ముమ్మిడివారంలో పొన్నాడు వెంకట సతీష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఓడిపోబోతున్నారు. ఖచ్చితంగా అక్కడ దాట్ల సుబ్బరాజు గెలవబోతున్నారు టీడీపీ అభ్యర్థి. ఇక అమలాపురం వైఎస్ఆర్సీపీ పినిపే విశ్వరూప్ ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సో పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్కడ ఐతాబొత్తుల ఆనందరావు ఓటమి చెవి చూసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మా వాల్గా న్యూస్ సర్వేలో నిర్ధారణ అయింది. ఇక రాజోల్ వేదికగా అంటే ఎలక్షన్స్ ముందు రోజు కొన్ని రోజుల ముందు కొన్ని గంటల ముందు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ తరఫున బీఫామ్ అందుకుని రాజోలు వేదికగా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు గొల్లపల్లి సూర్యారావు. అక్కడ జేఎస్పీ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి దేవ వరప్రసాద్ ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. గొల్లపల్లి సూర్యారావు ఆయన మంత్రిగా మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, మాజీ మంత్రిగా ఉన్నారు. సో గొల్లపల్లి సూర్యారావు ఆయన అనూహ్యంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇటు అమలాపురం కావచ్చు, ఇటు రాజోలు కావచ్చు, 2 కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీస్. సో పినిపే విశ్వరూప్, గొల్లపల్లి సూర్యారావు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక పి గన్నవరం జేఎస్పీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ విప్పర్తి వేణుగోపాలరావు తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆయనకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుని కాదని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది విప్పర్తి వేణుగోపాలరావుకి. అక్కడ అనూహ్యంగా ఒక పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తికి ఆయనే గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. సో ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గెలవబోతున్నారు. విప్పర్తి వేణుగోపాలరావు ఆయన ఓటమి చవి చూసే అవకాశం ఉందన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక కొత్తపేటలో చూసుకుంటే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డికి ఓటమి తప్పదా అని అంటే కనుక ఖచ్చితంగా మా సర్వే మాత్రం ఆయన ఓటమి ఖాయం. అక్కడ టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక మండపేట వేదికగా చూసుకుంటే కనుక గతంలో కూడా అది టీడీపీకి సంబంధించి గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో మండపేట కూడా ఒకటి. సో సిట్టింగ్ స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక్కడ వేగుల జోగేశ్వరరావు మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ మరోసారి గెలవబోతున్నారు మండపేట వేదికగా. సో ఖచ్చితంగా అక్కడ మండపేటలో తోట త్రిమూర్తులు దిగారు వైఎస్ఆర్సీపీ తరఫున. తోట త్రిమూర్తులు మండపేట వేదిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి చవి చూసే అవకాశం ఉందన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అమలాపురం ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 7 స్థానాలుంటే వైఎస్ఆర్సీపీకి 3 రాబోతున్నాయి, టీడీపీకి 3 రాబోతున్నాయి. జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది. అది కూడా పి గన్నవరం వేదికగా గెలవబోతోంది. సో దాని సంఖ్య 6 అయ్యింది ఇప్పటికి. అనకాపల్లి 3, కాకినాడ వేదికగా 2, అమలాపురం వేదికగా ఇక్కడ ఒక జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. సో ఓవరాల్గా ఇది ఇక్కడ అమలాపురం సెగ్మెంట్ ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి కింద మనం చెప్పక తప్పదు. ఇక రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక మనం చూసుకుందాం. రాజమండ్రి ఇక్కడ 7 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. ఇక ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే కనుక ఇక్కడ 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 5 స్థానాలు గెలవబోతోంది. టీడీపీ 2 స్థానాలతోనే సరిపెట్టుకోబోతోంది. ఆ 5 స్థానాలు ఏంటి వైఎస్ఆర్సీపీ అనేది మనం కూలంకషంగా విశ్లేషిస్తే కనుక అనపర్తి గెలవబోతున్నారు. అనపర్తిలో సత్తి సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలవబోతున్నారు. అక్కడ రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు కూటమి అభ్యర్థిగా, ఆయన ఓటమి చెందుతున్నారు. అలాగే రాజానగరం వైఎస్ఆర్సీపీ జక్కంపూడి రాజా సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనే అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైపోతున్నారు. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి బత్తుల బలరామకృష్ణ ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలిన అంశం. ఇక రాజమండ్రి సిటీ
మార్గాని భరత్ అలాగే ఆదిరెడ్డి వాసు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్లో ఇక్కడ రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోబోతోంది రాజమండ్రి సిటీని. ఆయన మొన్నటి వరకు మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం అక్కడ ఇవ్వడం జరిగింది. రాజమండ్రి సిటీగా ఎమ్మెల్యేగా జగన్ అవకాశం ఇచ్చారు. సో రాజమండ్రి సిటీ వేదికగా మార్గాని భరత్ ఈసారి విజయం సాధించబోతున్నారు. అక్కడ తన జెండా అయినటువంటి వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలాడించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రూరల్ విషయానికి వద్దాం. రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే కనుక రాజమండ్రి రూరల్ ఇక్కడ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన్ని తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ క్రమంలో కొన్ని ఈక్వేషన్స్ మధ్య అక్కడ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత ఆయన గెలవబోతున్నారు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇంటిదారి పట్టబోతున్నట్లుగా మా సర్వేలో తేలింది. ఇక కొవ్వూరు ఇది ఎస్సీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కొవ్వూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ముప్పిడి వెంకటేశ్వరరావు ఓటమి చోటు చూసే అవకాశం ఉంది. తలారి వెంకట్రావు కొవ్వూరు వేదికగా జెండా ఎగిరిపోతున్నారు వైఎస్ఆర్సీపీ జెండా. అలాగే నిడదవోలు వేదికగా జి శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. కందుల దుర్గేష్ ఇక్కడ కందుల దుర్గేష్ విషయానికి వచ్చేసరికి రాజమండ్రి రూరల్ కావాలంటూ తొలుత పట్టుపట్టడం జరిగింది. కొన్ని ఈక్వేషన్స్ మధ్య అక్కడ గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని పవన్ చంద్రబాబు మంతనాల తర్వాత కందుల దుర్గేష్ని అంటే తొలుత రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారు ఖచ్చితంగా అనుకున్నారు. జనసేన కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు. కానీ ఎక్కడో చిన్న ఒత్తిడి కావచ్చు గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని ఇక్కడ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మీద దింపి ఆయన్ని కందుల దుర్గేష్ని నిడదవోలు వేదికగా బరిలోకి దింపడం జరిగింది. సో నిడదవోలు వేదికగా ఇక్కడ జి శ్రీనివాస నాయుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కందులు దుర్గేష్ ఓటమి చెందే అవకాశాలు 100% ఉన్నట్లుగా కూడా మా సర్వేలో తేలింది. ఇక గోపాలపురం టీడీపీ చేజిక్కించుకోబోతుంది. ఇక్కడ గోపాలపురంలో ఎస్సీ అలాగే మంత్రిగా కూడా ఉన్నారు. హోంమంత్రి తానేటి మంత్రిగా కూడా హోంమంత్రిగా కూడా పనిచేశారు ఆమె. ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక నియోజకవర్గం. ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు ఈమె పైన ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా తలారి వెంకట్రావు అలాగే తానేటి వనిత. ఓవరాల్గా చూసుకుంటే కనుక రాజమండ్రి వేదికగా ఒక 7 స్థానాలు ఉంటే కనుక ఇందులో వైఎస్ఆర్సీపీ 5 గెలవబోతోంది, టీడీపీ 2 గెలవబోతోంది. జనసేన పార్టీగా దిగినటువంటి కందులు దుర్గేష్ ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే బీజేపీ కూడా అనపర్తి వేదికగా దిగింది. బీజేపీకి కూడా ఇక్కడ ఎక్కడ కూడా చాయిస్ లేదు. అంటే టీడీపీకే అంటే కూటమిలో టీడీపీకి 2 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు నిలిచి ఒక బలమైన పార్టీగా జిల్లాలో ఉండబోతోంది. ఇక నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి చూసుకుందాం. ఇక్కడ ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఈ టోటల్ 7 సీట్స్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఇక్కడ టీడీపీ 3 స్థానాల్లో గెలవబోతోంది, జనసేన పార్టీ 2 స్థానాల్లో గెలవబోతోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ ఆచంట టీడీపీ పరంగా పోతోంది. ఆచంట ఇక్కడ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈయన మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన పైన పితాని సత్యనారాయణ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆచంట ఇప్పుడు పితాని సత్యనారాయణ పరం కాబోతోంది. కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక పాలకొల్లు వేదికగా టీడీపీ మరొకసారి నిమ్మల రామానాయుడు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతున్నారంటే కనుక ఖచ్చితంగా మన వల్గా న్యూస్లో మొదటి నుంచి చెప్పుకున్నటువంటి అంశమే. ఆయన ప్రజల్లో ఉంటారు. ఆల్రెడీ ఒక మాస్ లీడర్గా ఆయన ముద్రపడ్డారు నిమ్మల రామానాయుడు. ఖచ్చితంగా 3వ సారి కూడా ఆయన హ్యాట్రిక్ సాధించే విషయంగా మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా పాలకొల్లు వేదిక ఆయన ఒక రికార్డ్ అనే మనం చెప్పక తప్పదు. 3వ సారి కూడా నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు. ఇక నరసాపురంలో జేఎస్పీ నరసాపురం విషయం చూసుకుందాం. నరసాపురంలో ముదునూరి ప్రసాద్ రాజు ఓటమి చెందే అవకాశం ఉంది. ఇక్కడ బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి నరసాపురం వేదిక. ఇక భీమవరం విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఎవరో కాదు, గ్రంథి శ్రీనివాస్. అలాగే ఆయన ఆల్రెడీ ఎవరు అపోనెంట్ అంటే కనుక జనసేన పార్టీ నుంచి ఇక్కడ బరిలో ఉన్నారు పులవర్తి ఆంజనేయులు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఓటమి చూసే అవకాశం ఉంది. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉండి వేదికగా పివిఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు బరిలో ఉన్నారు ఉండి వేదికగా. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఉండి వేదికగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. పివిఎల్ నరసింహరాజు గెలవబోతున్నారు. రఘురామకృష్ణరాజు ఇంటిబాట పట్టబోతున్నారు ఉండి వేదికగా. ఉండి విషయం చూసుకుంటే కనుక ఫస్ట్ రామరాజునే కేటాయించారు. దాని తర్వాత పరిణామాల్లో నరసాపురం ఎంపీగా దిగుతారు అని అనుకున్నారు. ఎవరిని మన
రఘురామకృష్ణరాజుని. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక రఘురామకృష్ణరాజుకి ఎక్కడ కూడా టికెట్ దక్కలేనటువంటి పరిస్థితి. అనూహ్యంగా టీడీపీలోకి వెళ్ళడం ఆ చివరి టైంలో వెంటనే రామరాజుని ఒప్పించి వెంటనే రఘురామకృష్ణరాజుని దింపి చేయడం జరిగింది. సో రఘురామకృష్ణరాజు ఉండివేదికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఎంపీగా ఉన్నారు, నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి కొన్ని రోజుల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం, జగన్పై విమర్శలు ఎక్కుపెట్టడం మనం చూసాం. ఎన్నో మీడియా వేదికల ద్వారా ఆయన ప్రభుత్వాన్ని తిట్టిన తిట్లు ఇవన్నీ చూసాం. ఆయనపై కూడా పోలీసుల దాడి జరిగింది. నియోజకవర్గంలోకి రాకుండా కూడా జగన్ అంత కట్టుదిట్టమైన ఒక ప్రణాళిక రూపొందించి అందులో సక్సెస్ అయ్యారా రఘురామకృష్ణరాజు పైన అంటే కనుక ఖచ్చితంగా అవుననే చెప్పక తప్పదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఉండి వేదికగా ఈసారి రఘురామకృష్ణరాజు నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఈసారి ఉండి వేదికగా ఆయన పోటీ చేస్తున్నారు. సో ఆయన చేతిలో ఈయన గెలవబోతున్నారు. ఎవరు ఉండి వేదికగా పివిఎల్ నరసింహరాజు అయితే గెలవబోతున్నారు, రఘురామకృష్ణరాజు ఇంటి దారి పట్టబోతున్నారు అనేది మాకు తేలినటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తణుకులో కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు తణుకులో. అలాగే ఇక్కడ ఆరిమిల్లి రాధాకృష్ణ గెలవబోతున్నారట టీడీపీ అభ్యర్థి. కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఓటమి చవి చూసే అవకాశం ఉంది. ఇక తాడేపల్లిగూడెంలో ఇక్కడ కూడా అంతే. ఇది కూడా తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కొట్టు సత్యనారాయణ. ఆయన ఓటమి చెందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ అక్కడ అనూహ్యంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ఇంటి దారి పట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నిజంగా కూడా జనసేన పార్టీ గురించి ఈ ఎన్నికలు అయితే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా పవన్ కళ్యాణ్ అంటే కనుక తన వ్యూహంతో వెళ్తున్నారు అని ఆయన ఏదైతే చెప్తున్నారో ఆ వ్యూహం ఫలించిందని చెప్పుకోవాలి. సాక్షాత్తు 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నటువంటి ఆయన సుమారుగా 9 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశాలు ఉందనంటే అదేమి చిన్న విషయం కాదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయనతో పాటు 10 మందిని అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం కూడా ఈ 2024 ఎన్నికల కేంద్రంగా మనం చూడక తప్పదు. సో ఓవరాల్గా చెప్పాలంటే నరసాపురంలో మొత్తం 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 2, టీడీపీ 3, జనసేన పార్టీ 2 స్థానాలు ఇది దక్కించుకోబోతున్నాయి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయాన్ని చూసుకుంటే కనుక నరసాపురం కేంద్రంగా ఒక జిల్లా, అలాగే ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా. సో ఈ ఏలూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి ఏంటో మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను. మొదటగా ఉంగుటూరు, నెక్స్ట్ దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు. సో ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ పరం కాబోతోంది. ఉంగుటూరులో వాసుబాబు, పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు గెలవబోతున్నారు. ఇక్కడ పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక దెందులూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. కొటారు అబ్బయ్య చౌదరి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఆయన గెలవబోతున్నారు. అక్కడ చింతమనేని ప్రభాకర్ ఆయన వివాదరహితమైనటువంటి ఒక నేతగా మనం అభివర్ణించక తప్పదు. వనజాక్షి విషయంలో కావచ్చు, వాటెవర్ ఆయన ఎదురుదాడి దిగిన సందర్భాలు మీడియా పైన కావచ్చు, ఎన్నైనా కావచ్చు, అంత నెగిటివిటీ మూట కట్టుకున్న ఆయనకే మళ్ళీ అక్కడ దెందులూరు వేదికగా టీడీపీ టికెట్ ఇవ్వడం, అక్కడ ఆల్రెడీ దెందులూరులో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరికి గ్రాఫ్ బాగుండటం. సో ఈ క్రమంలో దెందులూరు వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవడం అనేది మనం చూస్తున్నాం. సో ఇంకా ఏలూరు విషయానికి వస్తే కనుక కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆలనాని గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా టైంలో కూడా పనిచేశారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. అలాగా అక్కడ ఆయన పైన బడేటి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏలూరు వేదికగా ఇక్కడ ఆలనాని మాజీ మంత్రి ఆలనాని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పోలవరం చూసుకుంటే కనుక పోలవరంలో ఇక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది. తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే చిర్రి బాలరాజు జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ పోలవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయబోతోంది. ఇక చింతలపూడిలో కంభం విజయరాజు అలాగే సొంగ రోషన్ కూటమి అభ్యర్థి బరిలో ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్. అలాగే చింతలపూడి విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సొంగ రోషన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కంభం విజయరాజు ఈయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఉండేటువంటి మరొక నియోజకవర్గం నూజివీడు. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఈయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కొలుసు పార్థ సారథి ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఆయన ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన సందర్భం ఆయనకు నూజివీడు కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా ఇది మరొక నియోజకవర్గం చూసుకుంటే కనుక కైకలూరు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి కైకలూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.
కామినేని శ్రీనివాసరావు బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఈయన కైకలూరు వేదికగా గెలవబోతున్నట్లుగా వాల్గా న్యూస్ సర్వేలు తేటతెల్లమైంది. సో ఓవరాల్గా చూడాలంటే ఏలూరు వేదికగా వైఎస్ఆర్సీపీ జెండా మంచి గట్టిగా రెపరెపలాడుతోంది. ఇక్కడ కేవలం కూటమికి తల ఒక సీటు, టీడీపీ ఒక సీటు, బీజేపీ ఒక సీటు దక్కించుకున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మేము చేసినటువంటి సర్వేలు వైఎస్ఆర్సీపీ 7 5 దక్కించుకుంటుంది. 5 out of 7 ఏలూరు వేదికగా, ఏలూరు జిల్లా వేదికగా ఇక్కడ గెలిచినటువంటి సందర్భాన్ని మనం ప్రస్తావించక తప్పదు. ఇక మచిలీపట్నం వేదికగా ఇక్కడ ఖచ్చితంగా మనం మచిలీపట్నం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా 2 జిల్లాల కింద విభజించడం జరిగింది కదా. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అంటే విజయవాడ కేంద్రంగా, మచిలీపట్నం ఇది ఒక జిల్లా కింద చేయడం జరిగింది. ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో మచిలీపట్నం జిల్లాలో మచిలీపట్నం ఎంపీ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ, పామర్రు, పెనమలూరు. సేమ్ ఇందాక ఏలూరు జిల్లాలో ఎటువంటి స్టాటిస్టిక్స్ చూసామో అటువంటి స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడే తెలుస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ 5 గెలవబోతోంది, టీడీపీ 1, జేఎస్పీ 1. గన్నవరం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, వల్లభనేని వంశీ గెలవబోతున్నారు. అలాగే గుడివాడ మాజీ మంత్రివర్యులు ఆల్రెడీ కొన్ని దఫాలుగా అక్కడి నుంచి మంత్రిగా కొనసాగిస్తూ వస్తున్నారు. కొడాలి నాని గుడివాడ వేదికగా గెలవబోతున్నారు. అక్కడ వెనుగంట్ల రాము మంచి టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి సందర్భం. సేమ్ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గమే, కానీ అక్కడ మంచి టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నారు. కానీ కొడాలి నానికి ఇదివరకు ఉన్నంత మెజార్టీ రాదు, కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతటి బలమైన అభ్యర్థిని అక్కడ టీడీపీ పెట్టిందనంటే కనుక ఖచ్చితంగా అక్కడ ప్రజాభిప్రాయాలు అవన్నీ మేము చేసిన సర్వే ప్రకారం మెజార్టీ అయితే కొడాలి నాని కొంచెం తగ్గుద్ది. బట్ విన్ అయితే గుడివాడ వేదికగా కొడాలి నాని గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే గన్నవరంలో సేమ్ యార్లగడ్డ వెంకట్రావు అక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు, వల్లభనేని వంశీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పెడన విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పల రాము, ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఉప్పల రాము పెడన వేదికగా గెలవబోతున్నారు. మచిలీపట్నం కేంద్రంగా మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు ఇక్కడ వైఎస్ఆర్సీపీ బరిలో ఉన్నారు. కొల్లు రవీంద్ర ఇక్కడ మచిలీపట్నం వేదికగా పేర్ని కిట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొల్లు రవీంద్ర ఓటం బాట పట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతోంది. అవనిగడ్డలో జనసేన పార్టీ గెలవబోతోంది. అక్కడ సింహాద్రి రమేష్ బాబు ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక పామర్రు కైలే అనిల్ కుమార్ పామర్రు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ వర్ల కుమార రాజా ఆయన గెలవబోతున్నారు. పామర్రులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతోంది. అవనిగడ్డలో జనసేన పార్టీ ఇక్కడ విన్ అవబోతోంది. ఇక పామర్రు విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. పామరులో కైలే అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఇక పెనమలూరులో టీడీపీ గెలవబోతోంది. పెనమలూరులో జోగి రమేష్ ఆల్రెడీ మంత్రివర్యులుగా కూడా మొన్నటి వరకు క్యాబినెట్లో ఉన్నారు, జగన్ క్యాబినెట్లో. ఆయన నియోజకవర్గాన్ని మార్చి పెనమలూరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు, కూటమి అభ్యర్థిగా. ఈసారి బోడే ప్రసాద్ పెనమలూరు వేదికగా గెలవబోతున్నట్లుగా మనకి తెలుస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మచిలీపట్నం వేదికగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 1, జేఎస్పీ 1 ఉన్నటువంటి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఈ జిల్లా కేంద్రంగా పాగా వేసిందని చెప్పుకోవచ్చు. సో మరి ఒక సర్వే విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వేదికగా విజయవాడ కేంద్రంగా ఒక జిల్లాను చూసుకుంటే కనుక ఇక్కడ విజయవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఇక్కడ తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గైపేట అనే 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీస్లో ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ 3 గెలవబోతోంది. టీడీపీ అత్యధికంగా 4 చేజిక్కించుకోబోతోంది విజయవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో. విజయవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో తిరువూరు వైఎస్ఆర్సీపీ నల్లగట్ల స్వామి ఆయన గెలవబోతున్నారు. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ గెలవబోతున్నారు. ఇక్కడ సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరువూరు వేదికగా కొలికపూడి శ్రీనివాస్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మరొక వైపు విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే కనుక ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ సెంట్రల్లో ఆయన కూడా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి విజయవాడ సెంట్రల్ వేదికగా. ఇక విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే కనుక విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోబోతోంది. గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు అంటే గద్దె రామ్మోహన్ అంటే విజయవాడ తూర్పు అనే విధంగా గతంలో 23 స్థానాలు సాధించుకున్నటువంటి టీడీపీ 2019లో అంతటి జగన్ వీబులో కూడా గద్దె రామ్మోహన్ గెలిచినటువంటి సందర్భం అయితే మనం ఈసారి చర్చించక తప్పదు. సో ఈ క్రమంలో 3 పర్యాయాలు ఓటమి చవి చూసినటువంటి దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు కేంద్రంగా వైఎస్ఆర్సీపీని
బలంగా ఉంచడంలో, పార్టీ పటిష్టతని పెంచడంలో, పార్టీ శ్రేణుల్ని ఐక్యంగా చేసుకుని ముందుకు వెళ్ళడంలో ఆయన పాత్ర చాలా కీలకమని అక్కడ నియోజకవర్గ ప్రజల నుంచి ప్రధానంగా అందుతున్నటువంటి అంశం. అలాగే ప్రజల తల్లో నాలుకల్లా ఉంటాడు ఆయన దేవినేని అవినాష్ అంటూ కూడా అక్కడ మంచి పేరుంది దేవినేని అవినాష్కి. అలాగే గద్దె రామ్మోహన్ కూడా చిన్న వ్యక్తి కాదు, చాలా ప్రజాసేవకి అంకిత భావంతో ఉంటారు. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తారనుకుంటున్నారు. కానీ యువకుడు దేవినేని అవినాష్ చేతిలో ఆయన గద్దె రామ్మోహన్ పరాజయం చెందుతారని మా వాల్గా న్యూస్ సర్వేలో తేటతలమైంది. సో విజయవాడ ఈస్ట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ అయితే గెలవబోతున్నారు. ఇక మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈ మూడు కూడా టీడీపీ చేజిక్కించుకోబోతోంది. మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆయన గెలవబోతున్నారు. అలాగే నందిగామలో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, తంగిరాల సౌమి గెలవబోతోంది. జగ్గయ్యపేట సామినేని ఉదయభాను ఓడిపోబోతున్నారు. సాయిరాం, రాజగోపాల్, తాతయ్య ఆయన గెలవబోతున్నారు జగ్గయ్యపేట వేదికగా. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక విజయవాడ వేదికగా 7 స్థానాలుంటే అత్యధికంగా టీడీపీ 4 స్థానాలు చేజిక్కించుకోబోతోంది. వైఎస్ఆర్సీపీ 3 స్థానాలకి పరిమితం కాబోతోంది. సో విజయవాడ వేదికగా ఇప్పటివరకు మనం చూసినటువంటి మాట. సో ఇక గుంటూరు విషయానికి వద్దాం. గుంటూరు సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక గుంటూరు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి స్థానాలు 7. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 3, టీడీపీకి 3. టఫ్ ఫైట్ అయితే ఒకటి అది సాగుతోంది తెనాలిలో. అది నాదెండ్ల మనోహర్, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేసినటువంటి తెనాలి స్థానంలో ఒక టఫ్ ఫైట్, నువ్వా నేనా అన్నట్టు ఫైట్ అయితే సాగుతోంది. ఇక తాడికొండలో టీడీపీ గెలవబోతోంది. తాడికొండలో మేకతోటి సుచరిత ఓడిపోబోతున్నారు. శ్రావణ్ కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ గెలవబోతున్నారు. మంగళగిరి విషయానికి వస్తే కనుక టీడీపీ గెలవబోతోంది. ఇక మురుగుడు లావణ్యం ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. మంగళగిరిలో నారా లోకేష్ గతంలో 5,000 లోపు 5,000 పరిధిలో ఆ ఓట్ల పరిధిలో ఆనాడు ఎమ్మెల్యే ఆర్కే మీద ఓడినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోక తప్పదు. గతంలోనే అంత టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే అది జగన్ వేవ్, ఖచ్చితంగా 5,000 అనేది ఆ టైంలో ప్రత్యర్థికి అదేమీ పెద్ద ఎక్కువేం కాదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆ రోజు కూడా విజయం దగ్గర అంచుల్లోకి వచ్చినటువంటి నారా లోకేష్ ఈసారి అక్కడ మంగళగిరి వేదికగా మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది వైఎస్ఆర్సీపీ. సో ఆమె నారా లోకేష్ చేతిలో పరాజయం పాల్గొబోతున్నారు. నారా లోకేష్ ఈసారి అసెంబ్లీకి అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి అసెంబ్లీలోకి వెళ్తారంటూ కూడా జోరుగా ప్రచారం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా గట్టిగా ఉంది. ఒక మంచి మెజార్టీతో నారా లోకేష్ అక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు మంగళగిరి అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా అనేది మా సర్వేలో తేలినటువంటి ఒక అంశం. ఇక పొన్నూరు విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అంబటి మురళీకృష్ణ, ధూళిపాల నరేంద్ర కుమార్. ఇక పొన్నూరు విషయాన్ని చూసుకుంటే కనుక ఆనాడు 2019లో ధూళిపాల నరేంద్ర కుమార్ అంటే పొన్నూరు అంటే ధూళిపాల నరేంద్ర అంటే గత 30 సంవత్సరాలుగా ఆయన పాగా వేసినటువంటి సందర్భం. అంటే 4, 5, 5, 6 పర్యాయాలు ఆయన గెలుస్తూ వస్తున్నారు. దానికి బ్రేక్ వేసింది కిలారు వెంకట రోసయ్య. ఆయన ఎవరో కాదు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే. సో ఆయన్ని గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ పైన పోటీకి దింపారు. సో ఆ స్థానం పొన్నూరు అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్సీపీ స్థానాన్ని అంబటి మురళీకృష్ణకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ధూళిపాల నరేంద్ర కుమార్ ఒక మంచి అభ్యర్థి. సో పొన్నూరులో అయినా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రం జగన్ గ్రాఫ్ పడిపోలేదు. 3 రాజధానుల అంశం చాలా మైనస్ కాబోతుందని చాలా విమర్శలు గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ మా సర్వేలో తేలినటువంటి ఒక అంశం ఏంటంటే ఇక్కడ ధూళిపాల నరేంద్రకి మరోసారి ఓటమి తప్పదు. ఇక్కడ ఖచ్చితంగా అంబటి మురళీకృష్ణ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తెనాలి వేదికగా టఫ్ ఫైట్, మీకు ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ తెనాలి వేదికగా టఫ్ ఫైట్ ఉండబోతోంది. అన్నాబత్తుని శివకుమార్ అలాగే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక టఫ్ ఫైట్ ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, నువ్వా నేను అన్నట్టుగా సాగుతుందట. ఇక చూసుకుంటే ప్రతిపాడు టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాడులో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది బాలసాని కిరణ్ కుమార్ అలాగే బోర్ల రామాంజనేయులు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి ప్రతిపాడులో టీడీపీ అభ్యర్థి. అలాగే గుంటూరు వెస్ట్ ఈస్ట్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు ఈ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విడుదల రజని, అలాగే గుంటూరు ఈస్ట్లో షేక్ నూరి ఫాతిమా గెలిచే అవకాశాలు ఉన్నాయి గుంటూరు ఈస్ట్లో. ఇక గుంటూరు వెస్ట్ విషయానికి ఒకసారి మనం చిన్న సందర్భం కనుక ప్రస్తావించుకుంటే కనుక చాలా 175 నియోజకవర్గాల్లో 50 నుంచి 60 స్థానాలు మార్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల్ని
విడుదల రజనీని కూడా మార్చివేయడం జరిగింది. ఆవిడకి ఎక్కడ ఇచ్చారు విడుదల రజనీకి? అంతకుముందు 2019లో చిలకలూరుపేట వేదికగా ఆమెను గెలిచినటువంటి సందర్భం. చిలకలూరుపేటలో గతంలో 2019లో విన్ అయినటువంటి విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ గుంటూరు వెస్ట్లో ఈసారి బాగా వేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనేది మా సర్వేలో తేలినటువంటి మరొక అంశం. నరసరావుపేట వేదికగా ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక గుంటూరు వేదికగా 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 3, టీడీపీ 3. టఫ్ ఫైట్ అయితే చూసుకున్నాం కదా. ఇక్కడ ఆల్రెడీ తెనాల వేదికగా ఒక టఫ్ ఫైట్ అయితే రన్ అవుతుందని. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ఇక నరసరావుపేట విషయానికి వద్దాం. నరసరావుపేటలో కూడా సేమ్ 7 స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 4 స్థానాలు, టీడీపీ 3 స్థానాలు గెలుచుకోబోతోంది నరసరావుపేట వేదికగా. అవి ఏమేమి ఉన్నాయి? పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల. ఈ గురజాల, మాచర్ల వేదికగా మనం చూసాం పోలింగ్ రోజు, అలాగే పోలింగ్ తదనంతరం నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా షాపులు కూడా క్లోజ్ చేసినటువంటి సందర్భం. ఎందుకంటే అక్కడ రాజకీయ డ్రామా అంటారా, దాన్ని ఏ విధంగా అంటారు, కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఆల్రెడీ కత్తులు కూడా నూరుకున్నారు, కత్తులు దూసుకున్నారు. వాటెవర్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ నరసరావుపేట వేదికగా జరిగినటువంటి ఒక విధ్వంసర ఘటనలు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని చెప్పుకోవచ్చు. ఈ వినుకొండ, గురజాల, మాచర్ల ఇటువంటి పరిధిలో. వాటెవర్ సత్తెనపల్లిలో కూడా అంబటి రాంబాబు కూడా వచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక పెదకూరపాడులో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. నంబూరు శంకర్రావు గెలవబోతున్నారు. ఇక్కడ భాష్యం ప్రవీణ్ కూటమి అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. చిలకలూరుపేట చూసుకుంటే కనుక ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట వేదికగా ప్రత్తిపాటి పుల్లారావు కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక నరసరావుపేట వేదికగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతుల్లో చెదలవాడ అరవింద్ బాబు ఓటమి చూసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సత్తెనపల్లిలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, అలాగే జలవనరుల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఓటమి పాలయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈయనపై మొదటి నుంచి కూడా ఎక్కడో బయట వాళ్ళు కాదు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్ల సామాజిక వర్గమే ఇతనిపైన యాంటీగా ఉందనేది గత సంవత్సరం నుంచి కూడా ఉంది. సో ఈ క్రమంలో ఎలక్షన్స్ బిఫోర్ ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుని వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి అక్కడ సత్తెనపల్లి వేదికగా ఉన్నటువంటి రెడ్ల సామాజిక వర్గంతో ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినట్లు, ఈ సందర్భంగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే అక్కడ రెడ్లు అయితే, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అయితే ఖచ్చితంగా అంబటి రాంబాబు ఓటమిని మేము చూస్తాం అన్నట్లుగా కూడా తెలిపినటువంటి సందర్భం. వాటెవర్ ఏ క్వశ్చన్స్ అయినా కావచ్చు. ఇప్పుడు సత్తెనపల్లి వేదికగా మంత్రి అంబటి రాంబాబు ఇంటిదారి పట్టబోతున్నారు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ ఆయన కూటమి అభ్యర్థిగా, ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేసిన సంగతి విదితమే. ఇక వినుకొండలో టీడీపీ గెలవబోతోంది. వినుకొండలో జీవి ఆంజనేయులు గెలవబోతున్నారు. ఆయన చేతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక గురజాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి మాచర్లలో. అలాగే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి కూటమి అభ్యర్థిగా. సో ఓవరాల్గా చెప్పాలంటే నరసరావుపేట 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ 3 స్థానాలకే పరిమితం కాబోతోంది. సో ఓవరాల్గా నరసరావుపేట ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఇప్పటివరకు చూసాం. బాపట్ల జిల్లా కేంద్రంగా ఆల్రెడీ ఎన్ని స్థానాలు ఉన్నాయి? 7 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది. టీడీపీ 6 స్థానాలు గెలవబోతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానం చీరాల, కేవలం చీరాల వేదికగా ఒకే ఒక్క స్థానం గెలవబోతుంది అన్నట్లుగా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలినటువంటి అంశం. ఇక్కడ ఆల్రెడీ వేమూరు, రేపల్లె, బాపట్ల, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఈ 7 కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే కనుక టీడీపీ అత్యధికంగా 6 స్థానాలు ఎగరేసుకుపోతోంది. ఒక్క చీరాల్లోనే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. వేమూరు వేదికగా ఎవరు గెలవబోతున్నారు? నక్కా ఆనందబాబు గెలవబోతున్నారు. అక్కడ వరకోటి అశోక్ బాబు, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఓడిపోబోతున్నారు. రేపల్లిలో డాక్టర్ ఈవూరు గణేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోబోతున్నారు. అనగాని సత్యప్రసాద్ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు.
బాపట్ల కేంద్రంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఆయనకే కోన రఘుపతికే ఇవ్వడం జరిగింది. అసలు కోన రఘుపతికి ఇవ్వద్దంటూ కూడా పార్టీ శ్రేణుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే జగన్ మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి కోన రఘుపతికే బాపట్ల కేంద్రంగా వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోబోతున్నారు. అక్కడ వేగేసిన నరేంద్ర కుమార్ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఇక పరుచూరు విషయాన్ని చూసుకుంటే కనుక అక్కడ కూడా ఎడం బాలాజీ ఓటమి చెందే అవకాశం ఉంది. అక్కడ కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గెలిచే అవకాశాలు ఉన్నాయి పరుచూరులో. ఇక అద్దంకిలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అద్దంకిలో పానెం హనిమిరెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ. గొట్టిపాటి రవికుమార్ కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక చీరాల్లో కరణం వెంకటేష్ గెలుస్తారంటూ కూడా మనకి అంటే ఓవరాల్ ఈ బాపట్ల కేంద్రంగా ఒకే ఒక స్థానం కరణం వెంకటేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఆయన కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఆయన కరణం వెంకటేష్ చీరాల వేదికగా గెలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సంత నూతలపాడు మేరుగు నాగార్జున ఆల్రెడీ మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ జగన్ క్యాబినెట్లో. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇది సంత నూతలపాడులో టీడీపీ గెలవబోతోంది. ఇక మేరుగు నాగార్జున ఓటమి చూసే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఈయన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక బాపట్ల టీడీపీకి కంచుకోటగా మారిందా అని అంటే కనుక మా వాల్గా న్యూస్ సర్వేలు ఖచ్చితంగా ఒక 6 స్థానాలు అయితే కొట్టేస్తుంది ఈజీగా. వైఎస్ఆర్సీపీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది బాపట్ల కేంద్రంగా. ఇక ఒంగోలు విషయానికి వెళ్దాం. ఇక ఒంగోలులో 7 స్థానాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 5 స్థానాలు గెలుపొందితే టీడీపీ కేవలం 2 స్థానాలు గెలుపొందింది. ఏవేమిటి 5 స్థానాలు? ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ, దరిసిలో వైఎస్ఆర్సీపీ, మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ, గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ, కనిగిరిలో వైఎస్ఆర్సీపీ. ఒంగోలు, కొండపిలో టీడీపీ పాగా వేయబోతుందన్నట్లుగా మా సర్వేలో తేలింది. సో ఓవరాల్గా ఒంగోలు ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సో ఆయన ప్రభావం అంతలా ఉన్నా కూడా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాల పరిధిలో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా అంత లేదు. టీడీపీకి కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకోబోతుంది అన్నట్లుగా మనకు తెలిసినటువంటి అంశం. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ తాటిపర్తి చంద్రశేఖర్ ఆయన గెలవబోతున్నారు. అలాగే దర్శిలో వైఎస్ఆర్సీపీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ గెలవబోతున్నారు. ఇక ఒంగోలులో టీడీపీ గెలవబోతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఓడిపోబోతున్నారు. దామచర్ల జనార్దన్ రావు టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. ఇక కొండపిలో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అక్కడ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓటమి చవిచూసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలవబోతున్నారు కొండపిలో. సో ఒంగోలు, కొండపి తప్ప మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నాయి. ఇక మార్కాపురంలో అదే విషయం చూసుకుంటే కనుక మార్కాపురంలో అన్న రాంబాబు గెలవబోతున్నారు. గిద్దలూరులో కుందూరు నాగార్జున రెడ్డి గెలవబోతున్నారు. కనిగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గెలవబోతున్నారు. సో ఓవరాల్గా ఒంగోలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 5 గెలవబోతోంది. టీడీపీ నుంచి 2 గెలవబోతోంది. సో ఓవరాల్గా చూడాలంటే మాగుంట శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగడం జరిగింది. సో ఆయన టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక కీలకమైన నేతగా చెప్తారు మాగుంట శ్రీనివాసరెడ్డిని. సో ఓవరాల్గా దాని ఇంపాక్ట్ ఆయన వెళ్ళిన ఇంపాక్ట్ ఏదైనా ఉందని అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్కడ కూడా లేదనే ప్రభావం అయితే మనకి తెలుస్తోంది. నంద్యాలలో ఇక్కడ కూడా నంద్యాల అంటే రాయలసీమ ఒక వైఎస్ఆర్సీపీకి ఒక పెట్టను కోట. ఇటు వైఎస్ఆర్కి కావచ్చు, ఆ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు. ఖచ్చితంగా ఉన్నటువంటి 7 స్థానాల్లో ఆ ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకోబోతోంది. మీకు ఏమేమి నియోజకవర్గాలు ఉన్నాయో వివరించే ప్రయత్నం చేస్తాను. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్. ఇక్కడ విషయం చూసుకుంటే కనుక నంద్యాలలో ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ ఆళ్లగడ్డలో గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలవబోతున్నారు. ఇక శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గెలవబోతున్నారు. ఇక నందికొట్కూరు అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. నందికొట్కూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది. ఇక డాక్టర్ సుధీర్ ధారా
గెలవబోతున్నారు. గిత్తా జయసూర్య ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. సో నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ వశం కాబోతోంది. ఇక పాణ్యం వైఎస్ఆర్సీపీ పాణ్యం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గెలవబోతున్నారు. ఆయన చేతిలో గౌరు చరితారెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల వేదికగా ఆయన బరిలో ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అక్కడ మహమ్మద్ ఫారూక్ కూటమి అభ్యర్థి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున జనార్దన్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోబోతున్నారు. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక డోన్ విషయానికి వద్దాం. ఆర్థిక శాఖ మంత్రి వైఎస్ జగన్ కేబినెట్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆల్రెడీ ఆయన బాగా సుపరిచితులు. డోన్ ఎమ్మెల్యేగానే కాదు, వైఎస్ జగన్ కేబినెట్లో ఒక ఆర్థిక మంత్రిగా ఆయన ఒక మంచి పేరుంది ఆయనకి. ఇక్కడ ఆయన మళ్ళీ ఇక్కడ పాగా వేస్తున్నారు. డోన్ వేదికగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవబోతున్నారు. ఆయన చేతిలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూటమి అభ్యర్థి ఓటమి చూసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కూడా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలిన అంశంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే నంద్యాల ఎంపీ కాన్స్టిట్యున్సీలు 7 స్థానాలుంటే వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక కర్నూలు విషయానికి వద్దాం. కర్నూలులో కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ 7 పరిధిలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే నడిచిందని చెప్పాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 4 గెలుచుకుంటే టీడీపీ 3 స్థానాలు తీసుకుంది. ఏమేమిటి అంటే కర్నూలు, పత్తికొండ, ఆలూరు ఈ 3 కూడా టీడీపీ పాగా వేసింది. మిగతా అన్ని చోట్ల కూడా 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. కర్నూలులో మహమ్మద్ ఇంతియాజ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. ఇక్కడ టీజీ భరత్ గెలవబోతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కర్నూలు వేదికగా టీజీ భరత్ గెలవబోతున్నారు. పత్తికొండ కంగాటి శ్రీదేవి టీడీపీ అభ్యర్థి చేతిలో శ్యామ్ కుమార్ చేతిలో ఆమె ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. కంగాటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి పత్తికొండ. సో ఇక నెక్స్ట్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ పరిధికి వెళ్తే కోడుమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్ కోడుమూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఆదిమూలపు సతీష్ అలాగే బొగ్గుల దస్తగిరి కూటమి అభ్యర్థిగా ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్ట రేణుకి గెలవబోతున్నారు. అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థి జయ నాగేశ్వర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. అలాగే మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ మంత్రాలయంలో బాల నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఇక్కడ రాఘవేందర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఆధోని వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలవబోతున్నారు. పార్థ సారథి బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారైనా ఆధోనిలో ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఆలూరు వేదిక ఇక టీడీపీ పాగా వేసిందనంటే కనుక అవుననే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అక్కడ ప్రజాభిప్రాయం మేరకు ఆలూరులో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. బూసినే విరూపాక్షి ఓడిపోయే అవకాశాలు మెండుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఉన్నారు. ఆ విరూపాక్షి ఆమె ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఇటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ అంటే అంటే వైఎస్ఆర్సీపీ 4 గెలిచింది, టీడీపీ 3 గెలిచింది అవుట్ ఆఫ్ 7లో. సో ఓవరాల్గా కర్నూలులో పరిస్థితి ఈ విధంగా ఉంటే నెక్స్ట్ అనంతపురం విషయానికి చూసుకుందాం. అనంతపురం సెగ్మెంట్ ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ 7 ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం. ఇక్కడ అత్యధికంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది. 5 స్థానాలు గెలవబోతోంది. కేవలం 2 టీడీపీ పరిమితం కాబోతోంది. ఏమేమిటి రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, కాల్వ శ్రీనివాసుల మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే నడిచింది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మెట్టు గోవిందరెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఇక్కడ పయ్యావుల కేశవ్ అలాగే వై విశ్వేశ్వర రెడ్డి మధ్య టఫ్ ఫైట్ ఖచ్చితంగా 2019లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు మరొకసారి ఉరవకొండలో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గెలవబోతున్నారు. ఇక్కడ పయ్యావుల కేశవ్ గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే పయ్యావుల కేశవ్ గెలిచారంటే కనుక అధికారం టీడీపీ వశం కాదు, అది ఓడిపోద్ది. ఆయన ఓడిపోయారంటే కనుక అధికారం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వస్తుందనేది మొత్తం టీడీపీ శ్రేణుల్లోనే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలో ఆయన మరో పర్యాయం ఉరవకొండ వేదికగా పయ్యావుల కేశవ్
గెలవబోతున్నారా అని అంటే గనక మా వాల్గా న్యూస్ సర్వే చేపట్టిన దాంట్లో ఖచ్చితంగా ఈసారి పయ్యవల్ కేశవదేవ్ విజయం, వై విశ్వేశ్వర రెడ్డిది పరాజయం అన్నట్లుగా తేలింది. ఇక గుంతకల్ విషయానికి వద్దాం. ఇక్కడ గుంతకల్ విషయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై వెంకట్రామరెడ్డి, అక్కడ గుమ్మనూరు జయరాం ఆల్రెడీ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ జగన్ క్యాబినెట్లో. ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. సో టీడీపీ తరపు నుంచి ఆయన బరిలో ఉండటం జరిగింది. ఇక్కడ అనూహ్యంగా వెంకట్రామరెడ్డినే విజయం వరించిందని చెప్పుకోవచ్చు గుంతకల్ వేదికగా. ఇక తాడిపత్రి వేదికగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచినటువంటి సందర్భం ఆల్రెడీ గుంటూరు వేదికగా మాచర్ల కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఎలా అయితే ఉన్నాయో అక్కడ సెక్షన్స్ ప్రకారం కొన్ని పోలీసుల వలయంలో ఉన్నటువంటి ప్రాంతంగా తాడిపత్రి కూడా ఒకటి. ఇక్కడ కూడా నువ్వు నేనట్లుగా టఫ్ ఫైట్, అలాగే రాళ్ళు రూకోవడం, కత్తులు దూసుకోవడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో తాడిపత్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సింగనమలలో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది ఎం వీరాంజనేయులు, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అలాగే బండారు శ్రీవాణిశ్రీ, ఇక్కడ ఆమె ఓటమి చవి చూసే అవకాశాలు కూటమి అభ్యర్థిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అనంతపురం అర్బన్ విషయానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, కళ్యాణ దుర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అనంతపురం అర్బన్లో అనంత వెంకట్రామరెడ్డి, అలాగే కళ్యాణ దుర్గంలో తలారి రంగయ్య విజయ అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా మా సర్వేలో అయితే తేలింది. ఇక హిందూపురం ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అనంతపురం ఎంపీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 ఉంటే వైఎస్ఆర్సీపీ 5 కైవసం చేసుకుంది. కేవలం 2 స్థానాలకి టీడీపీ పరిమితం అయిపోయింది అనంతపురం విషయానికి వస్తే కనుక. ఇక హిందూపురం వేదికగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అవేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి. సో ఇందులో ఇక్కడ కూడా మంచి టఫ్ ఫైట్ అయితే ఉంది. వైఎస్ఆర్సీపీకి 4, అధికార పార్టీకి అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమేమిటి? రాప్తాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. రాప్తాళ్ళలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇక్కడ ఖచ్చితంగా ఈయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక విజయాన్ని నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిటాల సునీత, రాప్తాడు అంటే పరిటాల కుటుంబానికి ఒక పెట్టను కోట. అది నిజంగా 2019లోనే ఆ కోటని రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్లాస్ట్ చేశారంటే కనుక ఖచ్చితంగా ఆ విజయం మనం చూసాం. మరోసారి ఆయన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని రాప్తాడు ప్రజలు ఆదరిస్తున్నారంటే కనుక మా సర్వేలో కూడా అదే తెలియంది. అక్కడ పరిటాల సునీత ఓటమి చవి చూసే అవకాశం ఉంది. ఇక మడకశిరలో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. మడకశిరలో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఈర లక్కప్ప గెలవబోతున్నారు. ఎంఈ సునీల్ కుమార్ కూటమి అభ్యర్థి ఓటమి చవి చూడబోతున్నారు. ఇక హిందూపురంలో టీడీపీ మరోసారి హ్యాట్రిక్ విజయం దిశగా 2014 నుంచి ఆయన ప్రస్థానం చూసుకుంటే నందమూరి బాలకృష్ణ, అక్కడ ఎవరైనా వెళ్తే ఫోటోల కోసం వెళ్ళినా అభిమానులను కూడా కుట్టి తన్ని పంపే రకం అంటూ కూడా చెప్పుకుంటారు. మరొక వైపు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. వాటెవర్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మరోసారి అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి ఎక్కడ కూడా ఇక్కడ బ్యాడ్ కాలేదు. ఆయన మంచివాడే. ఆయన హైదరాబాద్లో ఉన్నా సరే నియోజకవర్గ ప్రజలపైన, నియోజకవర్గ ప్రజా సమస్యలపైన దృష్టి పెడతారనేది బాలయ్యకి ఒక విజయావకాశంగా చెప్పుకోక తప్పదు. హిందూపురం వేదికగా తిప్పేగౌడ నారాయణ దీపిక, ఆమె ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడ్డారు ఆమె బాలయ్య పైన. నందమూరి బాలకృష్ణ నిజంగా ఈసారి గెలిస్తే 2014, 2019 2 పర్యాయాలు గెలిచారు ఆయన నందమూరి బాలకృష్ణ. ఈ పర్యాయం కూడా గెలిస్తే కనుక ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసినట్లే. నిజంగా ఎన్టీఆర్ పరువు అంటే ఎన్టీఆర్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తన వంతు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, అతనికి ఉన్నటువంటి సంతానంలో రాజకీయాల్లో ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తిగా బాలకృష్ణ ఎన్టీఆర్ కుటుంబంలో నిలిచిపోతారంటే కనుక ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నందమూరి బాలకృష్ణ ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం నమోదు చేసినట్లే. ఇక హిందూపురంలో పరిస్థితి ఎలా ఉంటే కనుక పెనుకొండ విషయం తీసుకుందాం. పెనుకొండలో కేబీ ఉషశ్రీ చరణ్ అలాగే సవిత కూటమి అభ్యర్థి పెనుకొండలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉషశ్రీ చరణ్ ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పల్లె సింధూరారెడ్డి ఈమె గెలిచే అవకాశాలు లేవు, ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి పుట్టపర్తిలో. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలవబోతున్నారు. అలాగే వై సత్యకుమార్ బీజేపీ కూటమి అభ్యర్థి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక కదిరి విషయానికి వస్తే కనుక మక్బుల్ అహ్మద్
కదిరి విషయానికి చూసుకుంటే కనుక టీడీపీ చేజిక్కించుకోబోతోంది. ఎందుకంటే టోటల్ ఈ 7 సీట్స్లో టీడీపీ 3 స్థానాలు చేజిక్కించుకోబోతుంది. ఇప్పటికే 2 స్థానాల గురించి చర్చించుకున్నాం. పెనుకొండ ఒకటి, హిందూపూర్ ఒకటి, ఇప్పుడు కదిరి కూడా టీడీపీ చేజిక్కించుకోబోతోంది. కదిరిలో మక్బుల్ అహ్మద్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కందికుంట వెంకట ప్రసాద్ అనే ఆయన కూటమి అభ్యర్థిగా టీడీపీ జెండా పాతేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, వాట్ ఎవర్ ఏదేమైనా సరే హిందూపురంలో 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 4, టీడీపీకి 3 స్థానాలు దక్కబోతున్నట్లుగా మా సర్వేలో అయితే తేలింది. వాల్గా న్యూస్ నిజంగా చాలామంది దగ్గర నుంచి, కొన్ని వేల మంది దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి ఒక నిర్ణయాత్మకమైన, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఒక సర్వేగా మేము చెప్పక తప్పదు. మేము కూడా మేము ఎంతో చెప్తున్నాం, చాలా గర్వంగా ఉంది ఇంతటి ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ని ఇవ్వడం. నిజంగా 1వ తారీఖున అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అక్కడ దానికంటే ముందు ఒక బెటర్గా మేము ఉన్నామని చెప్పడానికి మా యొక్క రిపోర్టు జనాల్లోకి వెళ్తుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఇక కడప ఎంపీ పరిధి విషయానికి వస్తే కనుక కడపలో నిజంగా చెప్పాలంటే గతంలో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే 10 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. మరి ఆ గ్రాఫ్ ఇప్పుడు ఎందుకు పడిపోయింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కడప లోక్సభ పరిధిలో 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 4 స్థానాలతోనే సరిపెట్టుకోబోతుంది. టీడీపీకి 3 వస్తున్నాయి. టీడీపీ అసలు ఖాతాయే తెరవలేదు గత ఎన్నికల్లో. ఇప్పుడు అటువంటిది టీడీపీ 3 స్థానాలు సాధించుకుందని అంటే కనుక ఇదేమి చిన్న విషయం కాదు. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అది దాసరి సుధ గెలవబోతున్నారు. అలాగే బొజ్జ రోషన్న బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి బద్వేల్లో. అలాగే కడప టీడీపీ చేజిక్కించుకోబోతోంది. బేపరి అజ్మత్ బాషా షేక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా రెడ్డెప్పగారి మాధవిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి కడప వేదికగా అసెంబ్లీ పరిధిలో. ఇక పులివెందుల విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈయన ఉన్నారు. సో పులివెందుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ఆర్ మరణాంతరం తీసుకున్నటువంటి సెగ్మెంట్ అది పులివెందుల. సో ఓవరాల్గా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కంచుకోట కింద మనం చెప్పక తప్పదు. ఆయన అఖండ విజయంతో ఈసారి మళ్ళీ గెలుస్తున్నారనేది మా సర్వేలో కూడా తేలినటువంటి అంశం. ఇక కమలాపురం టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పుట్ట చైతన్య రెడ్డి ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే కనుక జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. మూలే సుధీర్ రెడ్డి 2019లో టికెట్ ఇచ్చారు. ఆయన మూలి సుధీర్ రెడ్డి గెలిచారు. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి, ఆల్రెడీ సిహెచ్ ఆదినారాయణ రెడ్డి తెలిసిన విషయమే. ఆల్రెడీ వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా అయ్యారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళడం, టీడీపీ నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం, లాస్ట్ టైం కడప ఎంపీగా కూడా అవినాష్ రెడ్డి మీద ఓటమి చవి చూసినటువంటి వ్యక్తి అయినా. సో ఇప్పుడు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు వేదికగా బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. మూలి సుధీర్ రెడ్డి ఇంత ఇలా ఉన్నా కూడా మూలి సుధీర్ రెడ్డి ఆయనపైన కూడా అక్కడ లోకల్గా వెళ్తే ఆయనపైన కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక మా సర్వేలో మూలి సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. జమ్మలమడుగు మరోసారి వైఎస్ఆర్సీపీ వశం కాబోతోంది. ఇక ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే గెలవబోతున్నారు. ఇక్కడ వరదరాజుల రెడ్డి కూటమి అభ్యర్థిగా ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. మైదుకూరులో టీడీపీ గెలవబోతుంది అనూహ్యంగా. పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అక్కడ శెట్టిపల్లి రఘురామరెడ్డి ఓడిపోబోతున్నట్లుగా మా సర్వేలో తేలింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ 3 చేజెక్కించుకోబోతున్నాయి. ఇక్కడ విషయం మనం గమనిస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కడప ఎంపీ పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఓవైపు భారతిరెడ్డి, మరోవైపు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రచారం విస్తృతంగా చేపట్టినా కూడా ఇక్కడ ఎంపీ పరిధిలో 4 స్థానాలంటే కొంచెం వైఎస్ఆర్సీపీ కొంచెం ఇది ఒక తక్కువ మార్కులే అని చెప్పుకోవాలి. మరోవైపు వైఎస్ఆర్ కుటుంబంలోనే కలహాలు కావచ్చు, వైఎస్ వివేక హత్యానంతరం కుటుంబంలో నెలకొన్నటువంటి కలహాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇవన్నీ వాటెవర్ ముఖ్యంగా అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అభియోగాలు మోపారు. ఎవరో కాదు, వైఎస్ వివేక కూతురు సునీత. సో ఈ క్రమంలో
అన్నా చెల్లెల మధ్య ప్రధానంగా విభేదాలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. షర్మిలే నేరుగా జగన్పై టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో, ఈ క్రమంలో కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటో గానీ, ఖచ్చితంగా ఆమె టార్గెట్ అయితే ఈ 7 నియోజకవర్గాల మీద ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సో, ఈ క్రమంలో ఈ స్టాటిస్టిక్స్ రావడానికి ఆమె పోటీ కూడా ఒక ప్రధాన కారణమా? ఎందుకంటే ఈ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా ఆమె కూడా తిరుగుతారు. ఆమె కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆ కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా తిరగవలసిన బాధ్యత కూడా తనది ఉంది కాబట్టి, పైగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, ఆమె తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ ఈ ఓటమిని తను కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ షర్మిల ఇంపాక్ట్ ఉందా అని అంటే కనుక సర్వత్రా అవుననే సమాధానం వస్తుంది. సో, మా సర్వేలో కూడా అదే తేలింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇవన్నీ చెప్పుకోవడానికైనా లేకపోతే ఎంతటి వేవ్ కూటమికి ఉందని అంటున్నారు బయట. మరొక వైపు సంక్షేమ పథకాలతోనే 151 మేము రీచ్ అయిపోయి దాటేస్తాం అంటూ కూడా నిన్న ఐపాక్ టీంతో కూడా సభ్యులతో కూడా మాట్లాడినటువంటి జగన్ విదేశాలకు వెళ్తూ పార్టీ శ్రేణులకు ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా సరే పేద ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వం మంచిగా పాలన సాగాలి, ఎవరు వచ్చినా మనకి నో ఇష్యూ వాటెవర్. ఇవన్నీ పక్కన పెడితే కనుక కడపలో అయితే ఎంపీ సెగ్మెంట్ పరిధిలో వైఎస్ షర్మిల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక నెల్లూరు వెళ్దాం. సింహపురి నెల్లూరు ఇక్కడ విషయాన్ని చూసుకుంటే కనుక నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మేము టికెట్ ఇస్తాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఆయన సతీమణి ఇద్దరు కూడా ఉదయానికి టికెట్ జగన్ కన్ఫర్మ్ చేశారు. ఈవినింగ్ కల్లా టీడీపీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈ నెల్లూరు ఎంపీగా సాక్షాత్తు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయనకు ప్రత్యర్థి ఎవరు? సాక్షాత్తు విజయసాయిరెడ్డి. వైజాగ్ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ తగ్గించడంలో ఆయన పాత్ర ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే తన అల్లుడు తను కలిసి అక్కడ భూ కబ్జాలు చేసేసారంటూ కూడా. సో, ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని వైజాగ్ నుంచి తీసుకొచ్చి నెల్లూరుకి తరలించేశారు. నెల్లూరు ఎంపీకి ఇచ్చారు. అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోమని. పైగా సొంత జిల్లా అనేది ఒక మాట ఆయన నెల్లూరు వేదికగా విజయసాయిరెడ్డికి. సో, ఇక్కడ టఫ్ ఫైట్ అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ్ విజయసాయిరెడ్డి మధ్య సాగుతున్నటువంటి ఫైట్లో ఇక్కడ ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 7 ఉన్నాయి. ఈ 7 ఏమేమిటంటే కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి. సో, ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పెద్ద బాగానే వేసింది. ఇందాక మనం ఒక ప్రధానంగా మనం చర్చించుకోవాలంటే ఒంగోలు వేదికగా మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్ళారు. సో, ఆయన ఇంపాక్ట్ ఏదైనా ఉందని అనుకున్నాం. ఆయన ఎంపీగా టీడీపీ ఎంపీగా ఆయన బరిలో ఉన్నారు. ఆయన ఇంపాక్ట్ కూడా ఒంగోలు వేదికగా ఆయా సెగ్మెంట్లో లేదు. సేమ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం కూడా అంత లేదనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా వైఎస్ఆర్సీపీ 7 స్థానాల్లో 5 స్థానాలు గెలవబోతోంది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం కాబోతోంది. సో, ఓవరాల్గా చూడాలంటే కనుక కందుకూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవబోతున్నారు. ఇక్కడ ఇంటూరు నాగేశ్వర కూటమి అభ్యర్థిగా ఓటమి చూస్తున్నారు. అలాగే కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి ఓటమి చవిచూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమరెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి ఓటమి చవిచూసే అవకాశాలు ఉన్నాయి. ఎవరో కాదు, ఈ ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలకే ఉండి పార్టీ నుంచి వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయ్యి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భం. సో, ఆయనకి ఈసారి ఓటమి తప్పదు. ఖచ్చితంగా మేకపాటి విక్రమరెడ్డి చేతిలో, అది కూడా ఆత్మకూరు వేదిక అనేది మా సర్వేలో తేలింది. ఇక నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో కొవ్వూరు వేదికగా టీడీపీ నెగ్గబోతుంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. సో, కొవ్వూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి చవిచూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవబోతున్నారు. సో, మరొక వైపు నెల్లూరు సిటీ టీడీపీ గెలవబోతోంది. నెల్లూరు సిటీ ఆయన ఎవరో కాదు, పొంగూరు నారాయణ. ఆయన ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు నారాయణ. సో, ఇక్కడ మహమ్మద్ ఖలీల్ అహ్మద్. ఇక్కడ నెల్లూరు సిటీ మొన్నటి వరకు కూడా తెలియంది కాదు. ఇక్కడ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ ఉండేవారు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ కాదని, ఎమ్మెల్యేని కాదని ఇక్కడ ఎవరైతే లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట వేదికగా టీడీపీ ఎంపీ బరిలో ఉన్నారు. ఆయనకి ప్రత్యర్థిగా అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది జగన్ సర్కార్. సో, ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని మార్చివేయడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ
టికెట్ కోల్పోతుందా అని అంటే కనుక ఖచ్చితంగా మహమ్మద్ ఖలీల్ అహ్మద్ అక్కడ ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఇక్కడ మాజీ మంత్రి నారాయణ, పొంగూరు నారాయణ గెలవబోతున్నారు నెల్లూరు సిటీ వేదికగా అనేది మా సర్వేలో తేలింది. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. మొన్నటి వరకు చూసాం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఆయనపైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినటువంటి సందర్భం. ఆయన మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వడం అనేది చూసాం. ఇప్పుడు ఈ వేదికగా నెల్లూరు రూరల్ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటమి ఖాయంగా తెలుస్తోంది. ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ చూసాం. ఇక ఉదయగిరి విషయానికి వస్తే కనుక 7వ స్థానం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది ఉదయగిరి. ఇక్కడ ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నారు. అలాగే కాకర్ల సురేష్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. సో సింహపురి జిల్లా వేదికగా అంటే నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఉన్నటువంటి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. సో వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు సాధించుకుని తన యొక్క వైఎస్ఆర్సీపీ ఒక పెట్టను కోటగా సింహపూర్ జిల్లాగా ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పక తప్పదు. వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద అసెట్ అని చెప్పుకోవాలి ఈ నెల్లూరు జిల్లా. సో నెల్లూరులో 7 స్థానాలు ఉంటే అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు అయితే వచ్చాయి. ఇక తిరుపతి కేంద్రంగా తిరుపతి జిల్లా. ఇక తిరుపతి విషయానికి చూసుకుంటే కనుక తిరుపతి ఎంపీ పరిధిలో ఆల్రెడీ తిరుపతి ఎంపీగా సిట్టింగ్ గురుమూర్తినే ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తినే దింపడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ఆయన ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 7 కాన్స్టిట్యున్సీని చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ 6 గెలవబోతోంది తిరుపతి ఎంపీ పరిధిలో. టీడీపీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది మేము చేసిన సర్వేలో. సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ సర్వేపల్లిలో ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఓడిపోబోతున్నారు. ఇక గూడూరులో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది ఇక్కడ టీడీపీ చేజిక్కించుకోబోతోంది. కేవలం తిరుపతి పరిధిలో టీడీపీ చేజిక్కించుకోబోయే ఒకే ఒక్క స్థానం ఏదైనా ఉంది అని అంటే కనుక అది గూడూరు మాత్రమే. గూడూరులో మేరీగా మురళీధర్ ఓడిపోబోతున్నారు, పాశం సునీల్ కుమార్ గెలవబోతున్నారు. సూళ్ళూరుపేట ఇది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది, కిలివేటి సంజీవయ్య గెలవబోతున్నారు, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. నెలవల విజయశ్రీ ఓడిపోబోతున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. ఇక తిరుపతి వైఎస్ఆర్సీపీ భూమన అభినయ్ రెడ్డి గెలవబోతున్నారు. భూమన అభినయ్ రెడ్డి ఈయన చేతిలో ఎవరు ఓడిపోతున్నారంటే అరణ్య శ్రీనివాసులు. వీళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు అధికార వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే. సో భూమన అభినయ్ రెడ్డి ఎవరో కాదు, టీటీడీ అధ్యక్షులుగా ఉన్నటువంటి టీటీడీ బోర్డు అధ్యక్షులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడే భూమన అభినయ్ రెడ్డి. సో ఓవరాల్గా చూస్తే అరణ్య శ్రీనివాసులు ఎవరు, ఆయన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ 2019లో గెలిచారు. ఆయన కొన్ని అనివార్య పరిస్థితుల మూలంగా జనసేన పార్టీలోకి జంప్ అవ్వడం, జనసేన పార్టీ తరఫున ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఆయనే మళ్ళీ ఉండడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో ఇంత టఫ్ ఫైట్లో భూమన అభినయ్ రెడ్డి యువకుడైన సో తిరుపతి వేదికగా భూమన అభినయ్ రెడ్డికి అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారు. సో అది పరిస్థితి తిరుపతి. ఇక శ్రీకాళహస్తి కూడా వైఎస్ఆర్సీపీనే గెలవబోతోంది. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి అంటే ఈయన మాటలు కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. జగన్ యొక్క సంక్షేమ పథకాలు చెప్పడంలో, అసెంబ్లీలో చెప్పడంలో ఈయన చాలా వెల్ నోటెడ్. ఈయన మాటలు కూడా చాలా వ్యంగ్యంగా సరదాగా కూడా ఉంటాయి. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన గెలవబోతున్నారు ఈసారి. ఆయన చేతిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. ఇక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి విషయానికి వస్తే కనుక పార్టీ పరంగా కాకపోయినా యాక్చువల్గా కరోనా టైంలో ఆయన చేసిన సేవ నిజంగా అనిర్వచనీయం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలే చెప్పడం కూడా ఆయన సేవా తత్పరతకి ఒక తార్కాణంగా మనం చెప్పొచ్చు. సో శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపు ఖాయం. ఇక సత్యవేడి విషయానికి వస్తే కనుక సేమ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఇది యాక్చువల్గా సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ. నూకతోటి రాజేష్ గెలవబోతున్నారు. ఇక్కడ కోనేటి ఆదిమూలం ఓడిపోబోతున్నారు కూటమి అభ్యర్థిగా. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక తిరుపతి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 6 గెలవబోతోంది. కేవలం టీడీపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది. కేవలం గూడూరు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కవిసం చేసుకుందని మనం చెప్పక తప్పదు. ఇక రాజంపేట విషయానికి తీసుకుందాం. రాజంపేటలో ఇక్కడ కూడా సేమ్ తిరుపతిలో ఎలాంటి స్టాటిస్టిక్స్ చూసామో
రాజంపేటలో కూడా అదే చూస్తున్నాం. ఎందుకంటే రాజంపేట ఓవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ యొక్క చేతుల్లోనే కొన్ని యొక్క స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అని అంటే కనుక చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్ ఎన్నికలు వచ్చినప్పుడు నగదు తీసి ఇవ్వడంలో కావచ్చు, మనీ మ్యాటర్స్లో కావచ్చు, వాళ్ళది అన్వేషణ చెయ్యి వాళ్ళు ఉంటేనే వైఎస్ఆర్సీపీ అంత పటిష్టంగా ఉందనేది జగన్ బాగా నమ్ముతారట. ఆ పార్టీ శ్రేణుల నుంచి వచ్చినటువంటి మాట. సో అక్కడ ఎటువంటి వాళ్ళ యొక్క గెలుపుకి ఇంకా తిరిగిలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు. రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ మళ్ళీ రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని బరిలో దింపింది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి అనుకుంటాను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ మరణాంతరం సీఎంగా చేసినటువంటి సందర్భం ఆయన మళ్ళీ పార్టీని వీడి మళ్ళీ సొంతంగా పార్టీ పెట్టడం, మళ్ళీ బీజేపీలో చేరడం, మళ్ళీ కాంగ్రెస్లో చేరడం, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం అనేది జరిగింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ. సో రాజంపేటలో పరిస్థితి ఎలా ఉంది? రాజంపేటలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తిరుపతిలో 8 స్థానాలు సాధించారు. ఉన్నటువంటి 7 స్థానాల్లో సేమ్ ఇక్కడ కూడా అంతే. వైఎస్ఆర్సీపీ 6 స్థానాలు సాధించబోతోంది. టీడీపీ 1 స్థానంతోనే సరిపెట్టుకోబోతోంది. ఇక టీడీపీ పీలేరు వేదికగా ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోబోతోంది. రాజంపేటలో వైఎస్ఆర్సీపీ, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఆయన గెలవబోతున్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యం ఆయన ఓడిపోబోతున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక కోడూరు ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. కొరమొట్ల శ్రీనివాసులు ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. యనమల భాస్కర్ రావు జనసేన పార్టీ నుంచి ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన మరో పర్యాయం గెలవబోతున్నారు. రాయచోటి వేదికగా ఆయన చేతిలో కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక తంబల్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన గెలవబోతున్నారు. తంబల్లపల్లిలో జయచంద్రారెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక పీలేరులో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టీడీపీ ఒక స్థానం గెలిచే అవకాశం ఉంది ఏదైనా అంటే కనుక పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ చింతల రామచంద్రారెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే పొంగనూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ నిసార్ అహ్మద్ ఆయన గెలవబోతున్నారు. ఇక్కడ షాజహాన్ బాషా కూటమి అభ్యర్థి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ చెప్పాను కదా, తండ్రి తనయుల కోసం ఇక్కడ రాజంపేట ఎంపీగా కొడుకు ఉంటే అదే ఎంపీ పరిధిలో ఉన్నటువంటి పొంగనూరు నియోజకవర్గంలో తండ్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నారు. ఆయన చేతిలో చల్లా రామచంద్రారెడ్డి బాబు అలియాస్ ఆయన ఓడిపోబోతున్నారు. ఇది ఇక్కడ వరకు రాజంపేట విషయానికి చూసుకుంటే పరిస్థితి ఇది. ఇక ఫైనల్ అండ్ ఇంకా ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక 24 వరకు చర్చించుకున్న ఇప్పటి వరకు. ఇక ఫైనల్ చిత్తూరు విషయానికి వస్తే కనుక చిత్తూరులో కూడా సేమ్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. చిత్తూరు వేదికగా చంద్రగిరి, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేర్, కుప్పం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య ప్రధాన పోరు అంటే కనుక ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు గెలవబోతోంది. టీడీపీ 3 స్థానాలతో సరిపెట్టుకోబోతోంది. చంద్రగిరి వేదికగా వైఎస్ఆర్సీపీ చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్చువల్గా ఆయనకి ఈసారి ఒంగోలు వేదికగా ఎంపీ టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తన కొడుకుని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని బరిలోకి దించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. సో ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తండ్రి స్థానంలో కొడుకు పాగా వేయబోతున్నాడు అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. నగరి మంత్రి ఆర్కే రోజా ఓడిపోబోతున్నారు. సెలవమణి భార్య ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారు. ఆల్రెడీ మరోసారి టికెట్ రాదా అనుకున్నటువంటి సందర్భంలో ఆమె టికెట్ సాధించుకున్నారు. మరొక వైపు నియోజకవర్గ నేతలే తనకి సహకరించడం లేదంటూ కూడా మొన్న ఈ మధ్యనే పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ ముందు ఆమె విజువల్గా కూడా మనకి మీడియాకి బయట ఇచ్చారు. మరోవైపు అసంతృప్త జ్వాల అయితే ఆర్కే రోజాకి పూర్తి స్థాయిలో ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ శ్రేణులే ఆమె గనక టికెట్ ఇస్తే కనుక మేమే ఓడగొడతామంటూ కూడా జగన్కి అల్టిమేట్ జారీ చేయడం అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యకరం. సొంత పార్టీ నేతలే వ్యతిరేకించినప్పుడు ఎందుకు ఇచ్చారు, ఖచ్చితంగా ఓటమి చెందుతారు కదా అనేది ఎన్ని సర్వేలు చేపట్టినా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏ మీడియా సంస్థ అయినా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేపట్టినా కూడా ఆర్కే రోజా ఈసారి ఓటమి తథ్యం అంటూ కూడా చాలా సర్వేలు తేల్చి చెప్పాయి. మా వాల్గాన్ న్యూస్లో కూడా అదే తేటతెల్లమైంది. సో నగర వేదికగా టీడీపీ గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా ఓటమి బాట పట్టి ఇంటి బాట పట్టబోతున్నారు. ఇక్కడ గాలి భానుప్రకాష్
నగర వేదికగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఇక్కడ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. కలాథూర్ కృపాలక్ష్మి గెలవబోతున్నారు. ఎవరి మీద? కూటమి అభ్యర్థి థామస్ పైన. ఇక చిత్తూరు వేదికగా వైఎస్ఆర్సీపీ విజయానందరెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ గురజాల జగన్మోహన్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి చిత్తూరు వేదికగా. ఇక పూతల పట్టు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ సునీల్ కుమార్, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కలికిరి మురళీమోహన్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. పలమనేరులో టీడీపీ కైవసం చేసుకోబోతుంది పలమనేరుని. అలాగే కుప్పం కూడా టీడీపీ. అమ్మో, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ మొన్నటి వరకు కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోటని చెప్పుకోవచ్చు. కుప్పం వేదికగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద పాగా వేశారని చెప్పాలి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వాటెవర్ అక్కడ ఏం జరిగినటువంటి స్థానిక సంస్థలు ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఈసారి కుప్పం వేదికగా బాబు ఓడిపోతారన్న సంకేతాలు అయితే సర్వత్రా వినిపిస్తున్నటువంటి వేళ మా వాల్గా న్యూస్ తరఫున ఖచ్చితంగా మేము చేసిన సర్వే ఏంటంటే ఎడ్జ్లో కావచ్చు, అక్కడ ఏదైనా కావచ్చు, వాటెవర్ మళ్ళీ కుప్పం వేదికగా చంద్రబాబు మరోసారి గద్దెనెక్కబోతున్నారు. మరోసారి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు. ఎలాంటి డౌటు లేదంటూ కూడా మా సర్వేలో తేలింది. అలాగే పలమనేరు వేదికగా టీడీపీ. పలమనేరులో ఎన్ వెంకటే గౌడ, ఇక్కడ కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. వెంకట గౌడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక చిత్తూరు వేదికగా 7 స్థానాలు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఖచ్చితంగా ఆర్కే రోజు ఇంటిపాటు పట్టబోతున్నారు. ఓటమి చవి చూస్తారు. ఖచ్చితంగా జగన్ ఓడగొడతారు అనుకుంటున్నటువంటి బాబు కాన్స్టిట్యున్సీ కుప్పం అయితే ఈసారి మేము చేసినటువంటి ఈ సర్వేలో ఖచ్చితంగా ఆయన ఒక చంద్రబాబుకి ఎలాంటి సందేహం లేదు. ఆయన గెలుపు నల్లేరుపై నడక అనేది కూడా మా వాల్గా న్యూస్ సర్వేలో తేటతెల్లమైంది. వాటెవర్ ఏదేమైనా కూడా 107 నుంచి అయితే 5 స్థానాలు ఇటు 5 స్థానాలు తక్కువైనా ఉంటాయి. కానీ 107 స్థానాలతో మేము చేసినటువంటి సర్వేలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈసారి మరో దఫా ప్రభుత్వం చేజెక్కించుకోబోతోంది. మరోసారి అధికార పీఠాన్ని సీఎం పీఠంపై సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అధిరోహించబోతున్నారనేది మా వాల్గా న్యూస్ సర్వేలో తేటతెల్లమైనటువంటి అంశం. ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు సేకరించింది మాత్రమే. ఎక్కడ కూడా ప్రజల అభిప్రాయాలు సేకరించి ఒక నిబద్ధతతో ఒక ట్రాన్స్పరెన్సీగా ఇవ్వాలన్న లక్ష్యంతో మేము ఈ సర్వేని మీ ముందుంచడం జరిగింది. చూద్దాం జూన్ 4న ఏం జరగబోతుందో. మా సర్వే నిజంగా ట్రాన్స్పరెన్సీగా జరిగినటువంటి సర్వే కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్ వస్తుందని మేము కూడా భావిస్తున్నాం. సో మీరు కూడా ఎంతవరకు అనలైజ్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి మేము చేసినటువంటి ఈ వీడియోకి కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో మీ యొక్క వంతు బాధ్యతగా అభిప్రాయాలను పెట్టగలరని మనవి. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.